అందరికీ నమస్తే అండి. మన ట్రాన్స్‌పోర్ట్ ఆధార్ ట్రిప్‌కి సంబంధించినటువంటి లాగిన్ అవ్వాలనుకునేవారు ముందుగా మన ప్లే స్టోర్ నుంచి ఆధార్ ట్రిప్ యాప్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. AADHATRIP అండి. ఆధార్ ట్రిప్ ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వద్దు. అన్ని స్మాల్ లెటర్సే అండి. సో మనకి ఇలా షో అవుతుంది మన యాప్ యొక్క మెయిన్ స్క్రీన్. సో ఇక్కడ గ్రీన్ బటన్ పైన టచ్ చేయండి. యాప్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. మీకు ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది కదండీ! యాప్ డౌన్లోడ్ అవుతా ఉంది. సో ఇది స్కాన్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మన మెయిన్ స్క్రీన్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సెలెక్ట్ యువర్ రోల్ అని ఉంది కదండీ! సో ఇక్కడ ఎవరైతే మామూలుగా సరుకులు పంపించాలనుకునే ఓనర్లు ఎవరైతే గూడ్స్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం కస్టమర్ అనే యాప్లోకి వెళ్తారు. ఎవరైతే ట్రక్ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ ఉంటారో వెహికల్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ట్రాన్స్పోర్ట్ అనే ఆప్షన్లకి రావాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద మనం టచ్ చేయగానే మనకి ట్రాన్స్పోర్టర్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకైతే ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనకు ఏదైతే వ్యాలిడేట్ నెంబర్ ఉందో అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే నెంబర్ ఇచ్చాను. సో ఇక్కడ మనకు ఒక ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది వెరిఫికేషన్ కోసం. సో ఓటీపీ కూడా రావడం జరిగింది. ఓటీపీని ఇక్కడ మనం టైప్ చేయాలి, సబ్మిట్ చేయాలండి. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అడుగుతుంది. ఇక్కడ మన నెంబర్ వస్తుంది ఆటోమేటిక్గా. సో మనం మన పేరు అయితే ఎంటర్ చేయాలి, అది కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ లొకేషన్ అనేది కూడా అడుగుతుంది. అక్కడ మీ లొకేషన్ని మీ ఓన్ విలేజ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి టైప్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. యాక్సెప్ట్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. యాక్చువల్గా మీరు అవి చదవాలి, చూసుకోండి ఒకసారి. చూసిన తర్వాత మీరు దాన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ ట్రాన్స్పోర్టర్ అయితే కనుక మీకు ఎలాంటి వెహికల్ ఉంది మీ దగ్గర ఒకసారి చూద్దాం. మీరు ఒకసారి ఆప్షన్లోకి వెళ్తే ఇలా ఇన్ని రకాల వెహికల్స్ మనం యాడ్ చేసాము. సో దీంట్లో లేనటువంటి వెహికల్ కూడా మీ దగ్గర ఏదైనా ఉంటే కనుక మాకు చెప్తే మేము దాన్ని యాడ్ చేస్తాము. ఇక్కడ హ్యాపీ ఆటో, అశోక్ లైలాండ్, బొలెరో పికప్, తర్వాత డీసీఎం కంటైనర్, డీసీఎం వ్యాన్, తర్వాత G2 మహేంద్ర లారీ, ఇలా మ్యాక్స్ ట్రక్, టాటా ఏసీలు, టాటా ఇంట్రాలు, టాటా యోధాలు, బొలెరో పికప్ ఇవన్నీ ఉన్నాయండి. దీంట్లో మీది ఎలాంటి వెహికల్ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నా వెహికల్ అయితే వచ్చేసి అశోక్ లైలాండ్ అండి సెలెక్ట్ చేసుకున్నాను. నా వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. వెహికల్ నెంబర్ కరెక్ట్ ఎంటర్ చేయాలండి. ఒకసారి తప్పు పోతే కనుక మళ్ళీ సవరించడం కొంచెం కష్టమైన పని. తర్వాత ఆర్సీ నెంబర్ అంటున్నాము, ఇక్కడ కూడా మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మనం ఆర్సీ యొక్క ఫోటోని తీసుకోవాలి. మన గ్యాలరీలో ఉంటుంది కదా, ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ పెట్టాము. మీరు దాన్ని టచ్ చేయగానే మీకు గ్యాలరీ అని అడుగుతుంది, లేదంటే కెమెరా అని అడుగుతుంది. మీకు గ్యాలరీలో ఫోటో లేదు అంటే కనుక మీరు డైరెక్ట్ ఫోటో తీయచ్చు. బట్ ఫోటో తీసేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త మీరు ఏంటంటే ఫోటోని జాగ్రత్తగా తీయాలి. అంటే చేతిలో పట్టుకొని ఫోటో తీయడము, లేకపోతే పేపర్ని ఇలా క్రాస్ పెట్టి తీయడం అలాంటివి చేయొద్దు. ఏదైనా టేబుల్ కానీ ఏదైనా బల్ల పైన పెట్టేసి నీట్గా ఫోటో తీయాలి. లేదు అనుకుంటే మీకు ఆల్రెడీ గ్యాలరీలో ఫోటో ఉంటే కనుక దాన్ని గ్యాలరీ నుంచి మీరు తీసుకోవచ్చు. సో నేనైతే నా గ్యాలరీలో ఉంది కాబట్టి నేను గ్యాలరీ నుంచి పికప్ చేసుకుంటున్నాను. ఇది నా ఫోటో అండి. ఒకవేళ మీరు ఏదైనా తప్పుగా సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు ఇక్కడ మనకు ఆ ఫోటో పైన రెడ్ సింబల్లో ఇట్లా ఇంటూ సింబల్ ఉంది కదా, ఒకవేళ మీరు ఏదైనా తప్పుగా సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఇంటూ సింబల్ చేస్తే కనుక ఆ ఫోటో వెళ్తుంది. మళ్ళీ కొత్త ఫోటోని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నా డ్రైవింగ్ లైసెన్స్ ఎంటర్ చేస్తున్నాను.
మీరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ని చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. కరెక్ట్ డిజిట్స్ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయితే సరి చేయడం మళ్ళీ కొంచెం ఇబ్బందితో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఎంటర్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఇక్కడ నా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఫోటోను కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కూడా చూస్ ఫైల్ అనండి. చూస్ ఫైల్ చేసుకుంటే కనుక మళ్ళీ మనకి కెమెరా అడుగుతుంది, తర్వాత గ్యాలరీ కూడా ఓపెన్ అవుతుంది. సో ఎవరైతే గ్యాలరీలో మీకు ఈ లైసెన్స్ అనేది ఫోటో లేదో మీరు డైరెక్ట్ కూడా ఫోటో తీసుకోవచ్చు. బట్ ఫోటో తీసుకునేటప్పుడు మాత్రం ఒక జాగ్రత్త ఏం పాటించాలి అంటే కనుక చేతిలో పట్టుకొని తీయకూడదు. ఏదైనా టేబుల్ పైన లాగా పెట్టి మీరు ఫోటో తీసుకుంటే నీట్గా వస్తుందండి. బ్లర్ అలా ఉండకుండా తీసుకోవాలి. ఒకవేళ అలా లేకుంటే కనుక మీరు డైరెక్ట్ ఫస్టే ఫోన్లో ఫోటో తీసుకొని మీరు గ్యాలరీ నుంచి తీసుకోవచ్చు. నేనైతే గ్యాలరీ నుంచి తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది కూడా అంతే అండి. ఇక్కడ మీరు రాంగ్ ఏదైనా ఫోటో తీసుకుంటే కనుక ఇక్కడ ఇంటూ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కినట్టుంటే అది వెళ్ళిపోతుంది. మీరు మళ్ళీ కరెక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ మీరు తీసుకోవాలి. తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే మీ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ అయిపోతుంటాయి. సో ఇక్కడ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయింది విజయవంతంగా. సో ఇప్పుడు మన ముందు ఒక 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో ముందు ఎంటీ ట్రిప్స్ గురించి తెలుసుకుందాము, తర్వాత కస్టమర్ లోడ్స్ గురించి తెలుసుకుందాము. సో ఎంటీ ట్రిప్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎవరైతే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉంటారో గూడ్స్ వాళ్ళు మనలాగా వాళ్ళు మామూలుగా కిరాయిలు తోలినప్పుడు చాలా తక్కువ సార్లు మాత్రమే 2 వైపులా లోడ్తో వస్తారు. మిగతా సమయాలలో ఖాళీగా రిటర్న్ అవుతారు సరుకులు దింపేసిన తర్వాత. సో అలాంటి సందర్భాల్లో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 21వ తారీఖు అనుకోండి, మీకు ఒక 25వ తారీఖు రోజు ఒక లోడ్ ఉంది, ఓకేనా. అది అక్కడ దింపేసి మళ్ళీ మీరు రిటర్న్గా రావాలి ఖాళీగా. సో అలా ఉంది అని తెలియగానే మీకు ఎక్కడి నుంచి అయితే ఖాళీగా వెహికల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుందో అప్పుడే మన యాప్లో ఫ్రమ్ టు అంటే ఎక్కడి నుంచి మీ వెహికల్ ఖాళీగా వస్తుంది, టు అంటే ఎక్కడికి ఖాళీగా వస్తుంది, తర్వాత ఫ్రమ్ డేట్ టు డేట్ అంటే ఏ రోజు నుంచి ఏ డేట్ లోపు మీ వెహికల్ రావడానికి అవకాశం ఉంది, తర్వాత ఏ టైం నుంచి ఏ టైం లోపు అంటే సుమారు పొద్దు నుండి సాయంత్రం లోపు అంటాం కదా, అలా మీరు ఏదైతే టైం అనుకుంటారో ఆ టైం మీరు ఇక్కడ తప్పకుండా పెట్టాలి. తర్వాత వచ్చేసి వెయిట్ అనే ఆప్షన్ ఉంది. ఎవరైతే మీ వెహికల్ ఖాళీగా వస్తుందో వాళ్ళు మీ యొక్క వెహికల్ యొక్క కెపాసిటీ ఎంత, సరుకు తీసుకురావడానికి మీ యొక్క పేలోడ్ ఎంత ఉందో దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా టాటా ఏసీ అశోక్ లైలాండ్ అనుకుంటే కనుక నాది ఒక 2 టన్నుల లోడ్ తీసుకువస్తుంది కాబట్టి నేను ఇక్కడ 2000 కేజీలని నేను టైప్ చేస్తాను. ఒకసారి అది కూడా చూడండి. రైట్, నేను కామారెడ్డి నుండి హైదరాబాద్ అయితే వెళ్తున్నాను. సో ఈ విధంగా ఫ్రమ్ డేట్ వచ్చేసి రేపు వెళ్తాను కావచ్చు, మేబీ టైం వచ్చేసి AM PM అని అడుగుతుంది కదా. సో నేను ఇక్కడ AM సెలెక్ట్ చేసుకున్నాను. అంటే పొద్దున 6 గంటలకి నేను ఎగ్జాక్ట్ బయలుదేరే అవకాశం ఉంది, ఓకేనా. సో 22వ తారీఖు టైం వచ్చేసి 7 గంటల లోపు నేను 7:54 అంటే 8 గంటల లోపే నేను బయలుదేరుతాను. సో నా సరుకు వచ్చేసి నా బండి ఒక 2000 కిలోలు అయితే తీసుకెళ్తుంది. సో చెక్ పాయింట్ అంటే ఏంటంటే హైదరాబాద్కు కామారెడ్డికి మధ్యలో మాకు దగ్గర రామాయంపేట అని ఉంటుందండి. రామాయంపేట ఆ మధ్యలో మనం ఏ ఊరు పై నుంచి వెళ్తుంటామో వయా అనేది ఉంటుంది కదా, రామాయంపేట నుంచి నేను వెళ్తున్నాను. సో ఆ రూటింగ్ అనేది మనం ఇవ్వాలి కస్టమర్కి అర్థమయ్యే విధంగా. చివరి ఆప్షన్ వచ్చేసి ఫేర్ పర్ కిలోమీటర్ అండి. అంటే ఎవరైతే మీ యొక్క వెహికల్ ఈ డెస్టినేషన్ల మధ్య ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి నుంచి హైదరాబాద్ నా బండి వెళ్తుంది కదండి, ఈ రెండింటి మధ్యలో 110 కిలోమీటర్లు ఉంటుంది. సో నేనైతే 1 కిలోమీటర్కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తానండి. సో మీ వెహికల్ కెపాసిటీని బట్టి కూడా మీరు మీ యొక్క వెహికల్కి ఎంత ఛార్జ్ చేస్తారో మీరు చేయవచ్చు, అది ఇక్కడ మీ ఇష్టం అది. సో ఇక్కడ పోస్ట్ అనేది అయితే మనం సబ్మిట్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు ఇంకొకటి కూడా గమనించాలి. సో ఫేర్ పర్ కిలోమీటర్ అనేది ఇది అప్ డౌన్ కాదండి, అప్ అయినా సరే లేదా డౌన్ అయినా సరే అంటే 1 వే కాబట్టి
మీరు అది ఆలోచించుకొని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఒకసారి నేను సబ్మిట్ చేస్తాను చూడండి. ఇది సబ్మిట్ అయిపోయింది. కింద ట్రిప్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని మనకి కింద మెసేజ్ వస్తుంది. సో తర్వాత ఈ ఫామ్ మళ్ళీ ఎప్పటిలాగా ఎంప్టీ అయిపోతుంది. సో మీరు ఒకవేళ సబ్మిట్ చేసింది ఎక్కడ ఉంటుందంటే మై ట్రిప్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. మై ట్రిప్స్లోకి వెళ్తే ఇలా మీకు కనిపిస్తుంది. మై ట్రిప్స్ మనం ఏమేమి ట్రిప్ ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాము అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది, మనం పెట్టినటువంటి పోస్ట్ అయితేను. సో ఈ ఆప్షన్ ఇదే అండి. తర్వాత వచ్చేసి కస్టమర్ లోడ్స్ అని ఉంది కదా. సో ఇక్కడ కస్టమర్ లోడ్ అనేది ఏంటంటే ఆల్రెడీ లోడ్ అనేది రెడీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఓకే హైదరాబాద్ టు బెంగళూరు ఉందండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 22వ తారీఖు 9వ నెల 2021 అని ఉందండి. సో ఎప్పుడైతే ఈ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఖాళీగా వెళ్ళే వెహికల్ వాళ్ళు మాత్రమే ఇలాంటి మెసేజ్ పైన మీరు టచ్ చేస్తే మనకి ఇలా మెసేజ్ వస్తుంది. ఓకేనా, ఇలా చూపిస్తుంది. ఇక్కడ రిక్వెస్ట్ కాంటాక్ట్ అంటే మన యొక్క డీటెయిల్స్ అన్నీ అంటే పలానా ట్రాన్స్పోర్టరు మీ సరుకు తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని ఆ కస్టమర్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి మీరు ఇక్కడ నోటిఫికేషన్ సెండ్ సక్సెస్ఫుల్లీ అంటే మనము సరుకులు తీసుకెళ్తామన్న విషయాన్ని ఆ సరుకు యజమానికి మెసేజ్ వెళ్ళిపోయింది. సో అతను ఒకసారి మన మెసేజ్ని చూసుకున్న తర్వాత ఓకేనా, మన మెసేజ్ కనుక చూస్తే మనకి ఇక్కడ గంట సింబల్లో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మనము ట్రాన్స్పోర్టర్ మనం కస్టమర్ లోడ్ని రిక్వెస్ట్ చేస్తే ఆ కస్టమర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఆ కస్టమర్ చూసిన వెంటనే మనకి ఇక్కడ 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఒకటి లోడ్ నోటిఫికేషన్ అని, ఒకటి ట్రిప్ నోటిఫికేషన్ అని. దీంట్లో మనకి షో అయిపోతుంది ఆ కస్టమర్ యొక్క మొబైల్ నంబర్. అప్పుడు మనం నేరుగా కస్టమర్తోని మనం మాట్లాడుకొని మనం లోడ్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదండి. సో దీనికి సంబంధించినటువంటి మరొక చిన్న ఆప్షన్ మీకు చూపిస్తాను. సో మనది ఇది అకౌంట్, ఇది దీంట్లో చూసినట్టుంటే మై అకౌంట్ అని ఉంటుంది. సో మై అకౌంట్ దగ్గర మన టోటల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు ఒకటి చివరి ఆప్షన్ కనిపిస్తుంది కదండి, స్టాటస్ అని. స్టాటస్ అనేది మనకి ఎప్పుడు ఆన్లో ఉంచుకోవాలి. తర్వాత ఇలా ఆన్లో ఉంచడం ద్వారా కూడా మీ యొక్క వెహికల్ ఏ లొకేషన్లో ఉంది అనేది కస్టమర్ ఒకవేళ సెర్చ్ చేసుకున్నప్పుడు తెలవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఇది ఎప్పుడు ఆన్లో ఉంచండి. సో ఇదేంటంటే మీరు అప్పుడప్పుడు కూడా దీన్ని ఆఫ్ చేస్తూ ఆన్ చేయాలి. అలా కూడా మనకి కొంచెం మీ లొకేషన్ త్వరగా ఫాస్ట్గా మాకు పిచ్చింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి రిక్వెస్ట్ లోడ్స్, మనం ఆల్రెడీ ఒక రిక్వెస్ట్ లోడ్ పంపించాం కదా, అది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇందాక నేను చెప్పింది ఏంటంటే మై ట్రిప్స్ అంటేనేమో మీరు ఏదైనా పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు, మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడికి ఖాళీగా వెళ్తున్నప్పుడు మీరు ఒక పోస్ట్ క్రియేట్ చేస్తారు కదా, నా బండి ఇలా ఖాళీగా వస్తుందని. అలా పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు కనిపించేదేమో మై ట్రిప్స్ అంటారు. సో మీరు ఎవరైనా కస్టమర్కి రిక్వెస్ట్ డైరెక్ట్ పంపిస్తే కనుక రిక్వెస్ట్ లోడ్స్లో మనకి ఇలా కనిపిస్తుంది, డీటెయిల్స్గా కనిపిస్తుంది. ఇంకా మనకు స్టాటస్ పెండింగ్ అని చూపిస్తుంది. ఇంకా మన మెసేజ్కి తనేం రిప్లై ఇవ్వలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. ఇలా కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కాంటాక్ట్ అస్. అంటే మీరు ఒకవేళ మాకు డైరెక్ట్ కాల్ చేయాలనుకుంటే కనుక దీంట్లో మా నంబర్ ఉంటుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి పైరసీ పాలసీ, మన యాప్కి సంబంధించినటువంటి పైరసీ పాలసీ ఈ విధంగా ఉంది, మీరు జాగ్రత్తగా చదువుకోవచ్చు. తర్వాత వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్, మన యాప్లో మీరు మా సేవలు ఉపయోగించుకోవాలనుకుంటే కనుక మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తర్వాత చివరి ఆప్షన్ వచ్చేసి లాగౌట్. ఓకేనా, ఆర్ యూ షూర్ వాంట్ టు లాగౌట్, మీరు ఒకవేళ దీన్ని ఖచ్చితంగా లాగౌట్ చేయాలనుకుంటున్నారా, ఎస్ నో రెండు ఉంటుంది కదా. కాబట్టి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉంటారో మీరు లాగౌట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా, మీరు లాగౌట్ చేస్తే కనుక మీకు మాకు అనేది కనెక్షన్ అనేది ఏమి ఉండదు. ఎందుకోసం అంటే మీకు లోడ్స్ చూపించాలన్నా, మీకు రిక్వెస్ట్లు ఫార్వర్డ్ చేయాలన్నా మీరు అయితే లాగిన్లో అయితే కంపల్సరీ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కాంటాక్ట్ అస్ అనే నెంబర్ ఉంటుంది, దానికి మీరు కాల్ చేసినట్టుంటే మా టెక్నికల్ టీం మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.